వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు బద్దిపోచమ్మ ఆలయంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతను నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రెండో బైపాస్ రహదారి పక్కన ఉన్న మురికి కాలువలో పడిపోయింది. కాలువలోకి నేరుగా దూసుకెళ్లిన వాహనంతో అభినవ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అర్ధరాత్రి జరిగినప్పటికీ గురువారం ఉదయం స్థానికులు గమనించి విషయం బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు, స్థానికులు, మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బండి